బీసీసీఐ మరోసారి తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూయించింది. అప్కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఒక్క మ్యాచ్ను కూడా తెలుగు రాష్ట్రాలకు కేటాయించలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టేడియాలను బీసీసీఐ పట్టించుకోలేదు. భారత్లో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్లకు అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్ నాకౌట్తో పాటు ఫైనల్ చేరకపోతే ముంబై, కోల్కతాలో సెమీఫైనల్స్, అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. వైజాగ్, హైదరాబాద్ నగరాలకు ఒక్క టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కేటాయించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి చెన్నై ఒక్క నగరాన్ని ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంక వేదికగా జరగనుండడం కూడా హైదరాబాద్ వేదికను ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వన్డే ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ ఆడిన తొలి 2 మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. మైదానాల కేటాయింపులో రొటేషన్ పాలసీని పాటిస్తామని చెప్పే బీసీసీఐ అహ్మదాబాద్, చెన్నై, ముంబై నగరాలకు మాత్రం ఇలాంటి రూల్స్ వర్తింపజేయదని మండిపడుతున్నారు. బీసీసీఐలో గుజరాత్, ముంబైదే పూర్తి పెత్తనంగా మారిందని మండిపడుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నెలకొన్న గొడవలు కూడా మ్యాచ్లు కేటాయించకపోవడానికి కారణంగా మారిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని వైజాగ్కు మ్యాచ్లు కేటాయించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ చొరవతోనే వైజాగ్కు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 మ్యాచ్లు కేటాయించారు. ఈ కారణంగానే పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను వైజాగ్కు కేటాయించలేదని తెలుస్తోంది.